చెప్పు. నేనని ఎట్లా డిసైడ్ అయినా? నేను నీకు కలవక ముందు నుంచే నేను చూస్తుండే, అడ్మైర్ చేస్తుండే. నాకు ఎవరి మీద రాని ఫీలింగ్ నేను అనిపించింది. ఎందుకో ఆ రోజు నిజంగానే అనిపించింది. చెప్పినా కూడా నీకు డిఫరెంట్ అనిపించింది. ఆ రోజు నేను చూస్తే పెద్దర్స్ కనిపించడం. ఆకాశం అందిందా, నేలంతా నవ్విందా, ఉన్నట్టుండేదో మారిందా. ఎంతెంత చూస్తున్నా ఇంకాస్త లోతుందా, కన్నుల్లో నింపే వీలుందా. నీ పక్కకి ఇంకొక ఇద్దరు పర్సన్స్ ఉండే, కాకపోతే నాకు వాళ్ళు ఎవరు కనిపించారు. సంథింగ్ స్పెషల్ లెక్క కనిపించింది. మాంగళ్యం కట్టే సమయం, 7 అడుగులతోనే పయనం. ఈ నిమిషం కోసం మనసే నాది వేచే ఉన్నదే. నచ్చేస్తోందే నీతో ఉండే ప్రతి క్షణమే. నచ్చేస్తోందే అంతేలేని అతిశయమే. ఆ రోజు క్రికెట్ బాల్ ఆడినప్పుడు కూడా నువ్వు తిరిగి చూసినావు కదా, ఆ రోజు నేను 100 కావాల్సుకుని నీకు బాల్ కొనుక్కోవాలి. కావాల్సింది ఆ రోజు నువ్వు చూసిన తర్వాత అర్థమైంది. కావాలనుకుని నువ్వు చూసిన తర్వాత ఆ రోజు నాకు కనిపించిన విధానము లేదు. ఎట్లా కనిపిస్తుంది? ఏదేమైనా ఎట్లున్నా నిన్ను నేను ఇప్పుడు ఎట్లా చూస్తున్నాను, ఇప్పుడు ఎంతలా చూస్తున్నాను, ఇప్పటికీ అంతే ఉంటా. కాకపోతే నాకు తెలుసు ఇప్పటికైనా 2, 3, 4, 5 years ఇప్పటికైనా నాకు ఒక గట్టి నమ్మకం ఉండే, నువ్వు నా వైపు ఇప్పటికన్నా తీసుకుంటా. నేను నిన్ను ఫస్ట్ డే కలిసినప్పుడు నువ్వు ఎట్లుండేను, నీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నాను, ఎట్లా చూసుకున్నావు. ఆ ఫస్ట్ డే లవ్ ఇంకా దీని తర్వాత మన పెళ్ళైన తర్వాత కూడా ఎప్పటికట్లనే ఉండాలని, అదొక్కటే నాకు కావాల్సింది. ఇంకేం లేదు. మారదు, ఎప్పటికీ మారదు. మారలేదు.